హే హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మ నీడ్స్. ఈరోజు వచ్చేసి మనం పీజీలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది చికెన్ కర్రీ అనమాట. యాక్చువల్గా నేను ఎంసీఏలో ఉన్నప్పుడు మా పీజీలో వంట చేసుకోవడానికి అలో చేసేవాళ్ళు కాదు, బట్ బెంగళూరులో పీజీస్లలో వంట చేసుకోవచ్చు అనమాట. సో గ్యాస్ వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారు, కానీ మనకు కావాల్సిన ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో ఫుడ్ ఐటమ్ దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. సో మనమైతే ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాము. 1 kg చికెన్ కర్రీ అనమాట. మొత్తం ఫ్రై వేసేద్దాం, ఎందుకంటే నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం. సో ఫ్రై వేసుకుందాము. చికెన్ కర్రీ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ కావాలి కదా. సో ఇది వచ్చేసి మా పోపు డబ్బా అనమాట. దీంట్లో అన్నీ పట్టేస్తాయి. కారం, ఇది వచ్చేసి పాండ్రంగ కారం పొడి అనమాట. ఇది మా షాప్లో దొరుకుతుంది. తర్వాత ఇది చికెన్ మసాలా పౌడర్, అండ్ ఇది ధనియా పౌడర్. ఇది ఇంటి నుంచి నేనే పట్టుకొని వచ్చానమాట. ఇది వచ్చేసి జీరా అండ్ ఆవాలు. ఇవి కూడా మీకు కావాలంటే ఇవి కూడా మా షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు అనమాట. బిర్యానీ ఆకు, తర్వాత మసాలా ఐటమ్స్, హోల్ థింగ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్, అంతా ఖరాబ్ అయిపోయింది, దీన్ని పాడేయాలి. మేము వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇది ప్రమోషన్ వీడియో అనమాట. అందరూ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేయండి. అప్పుడే మా యూట్యూబ్కి ప్రమోషన్ వీడియో కూడా వచ్చేసింది అనమాట, చూసేయండి. నెక్స్ట్ మెయిన్ ఉప్పు అండి. ఇది లేకపోతే అసలు ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న చాక్పోర్డు. మేమిద్దరమే కాబట్టి ఉండేది, సో చిన్న చాక్పోర్డు. ఇది మా అత్త ఇచ్చిందనమాట. ఇది కూడా చాక్. యాక్చువల్గా నాప్టన్లో మేము చాలా ఆర్డర్ పెట్టాము, దాంట్లో ఇది వచ్చిందనమాట. మా మామ ఆర్డర్ పెట్టినాడు ఇవన్నీ. తర్వాత చిన్నది అనమాట, ఇది బౌల్. ఇది దీంట్లోనే మేము వంటలన్నీ చేసేది. ఏమన్నా పీజీలో ఫుడ్ చేసుకోవాలనుకుంటే అన్నీ దీంట్లోనే వేసేస్తాం మేము. ఈ ఒక్క వస్తువులతోనే మేము వంట చేయబోతున్నాం అనమాట. సో ఎలా వస్తుందో ఏంటో చూడాలి, మళ్ళీ చేసిన తర్వాత తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. ఓకే, ఇది మా కిచెన్ అనమాట. సారీ, ఇది మా గ్యాస్. ఇది మా కిచెన్ అనమాట, మా పీజీ కిచెన్. సో మన కిచెన్ అనుకోవాలి. గ్యాస్ ఇస్తారు, సిలిండర్ ఇస్తారు, ఎంతసేపు అయినా వాడుకోవచ్చు అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎవరైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా టైం వచ్చింది కాబట్టి మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఇది చికెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ వాష్ చేయాలి. ఓకే, ఇప్పుడు నా బావ చికెన్ వాష్ చేస్తున్నాడు అనమాట. బౌల్ వచ్చేసి కుక్ చేయడానికి అదే బౌలే, కడగడానికి అదే బౌలే, ఎందుకంటే మేము ఒక బౌలే తెచ్చుకున్నాము. ఓకే, చూడండి కడుగుతున్నాడు చికెన్. కొంచెం పసుపు వేసి చికెన్ని వాష్ చేద్దామన్నాడు బావ. సో అందుకని. ఎందుకు బావ పసుపు వేసి వాష్ చేస్తారు? బెంగళూరులో ఎలాంటి చికెన్ చేస్తారో తెలియదు కదా, సో మనం కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది. ఓకే, హైజీనిక్ కోసం అంట. సో పసుపు వేసి వాష్ చేస్తున్నాడు. చికెన్ చేసుకోవడానికి చికెన్ అయితే రెడీగా ఉంది. ఫస్ట్ దానికంటే దాంట్లోకి వేయడానికి కూరగాయలు అన్నీ కావాలి కదా. కూరగాయలు అంటే ఓ కాదు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అనమాట. సో నేనే ఉల్లిగడ్డలు వస్తున్నా ఈ షాప్లో. చికెన్లో వేయడానికి అనమాట ఇవి వచ్చేసి హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, కరివేపాకు అండ్ చిల్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ అంటిద్దాం. తర్వాత బౌల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ ఇది వేసేయాలి. ఆయిల్ అయితే వేసేసాము. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ హోల్ మసాలా ఇంగ్రీడియంట్ ఐటమ్స్ అన్నీ వేసేసాము. దాని తరువాత చిల్లీస్ వేద్దాము. చిల్లీస్ కాబట్టి కొంచెం మండుతాయి ఇవి. సో వేసేసి దూరం వెళ్ళిపోవడం మేలైన పని. ఇంకా ఉన్నాయి చిల్లీస్. ఓకే, అవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసేద్దాం.
సో గ్యాస్ మీద ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఆ లోపు మనం టమాటా కట్ చేద్దాము. ఇంట్లో లాగా మనకు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరకవు అనమాట, ఏవి దొరికితే అవి వేసేయడం అంతే. బ్యాచిలర్ చికెన్ అంటే అంతే కదా, బ్యాచిలర్ కాదు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా. యాక్చువల్గా చికెన్ కర్రీలోకి టమాటా వేయకూడదు, బట్ కొంచెం జ్యూసీగా కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పి ఒక్క టమాటో అంతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా వేసేసాము. సో ఇదే అన్నమాట పీజీ ఇట్లోనే ఉంటుంది మాది. కుకింగ్ ఆడ, వాషింగ్ అక్కడే, డైనింగ్ టేబుల్ ఇక్కడే, ఇంకా టీవీ కూడా ఉంటుంది అనమాట మనకు ఆపోజిట్లో. ఫ్రై అయిపోయి ఇంకా చికెన్ వేసేద్దాము. బాగా వేస్తున్నాడు చికెన్ కూడా మొత్తం. ఈ పసుపు అట్టించేసి పెట్టేసాం కాబట్టి ఇంకా పసుపు వేయాల్సిన పని లేదు. కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 minutes అట్లా మగ్గనిద్దాము. అప్పుడు ఉప్పు పసుపు అంతా కూడా చికెన్కి అంతా పట్టేస్తుంది అనమాట. 5 minutes అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. సో దీన్ని ఒకసారి మంచిగా కలిపెడితే, యాక్చువల్గా మేము ఫ్రై అనుకున్నాము, ఇది కొంచెం గ్రేవీ లాగా అయ్యేలాగా ఉంది. ఎందుకంటే బౌల్ ఫ్రై కంటే ఇలాగా ఉండాలి కదా, కానీ ఇది ఇలాగా ఉంది. సో ఏమవుతుందో లాస్ట్కి. ఏదైతే నేను మొత్తానికి చికెనే కదా, తినేయడమే. బాగా రెడీగా ఉన్నాడు లాగిన్ చేయడానికి. సో చూడండి, అసలు వాటరే వేయలా, కానీ ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. అమ్మ బాబా, ఇది ఫ్రై లాగా కాదు, కర్రీ లాగా అయ్యేలా ఉంది. నాకు ఫ్రై కావాలి. సో కొంచెం కారం యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం యాడ్ చేద్దాం, మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేద్దాము. చాలా. సో ధనియా పౌడర్ వేసేసి, కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. దాంతో మనకు ఫ్రై కావాలి, వాటర్ అంతా బాయిల్ అయిపోవాలి. సో చికెన్ మసాలా పౌడరు, ఇది బొక్క కొంచెం చిన్నగా. సో దించుకునే 5 minutes ముందనమాట కొంచెం కొరియాండర్ వేసేసి, ప్రెగ్నెన్సీ కోసం అనమాట. నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకుందాం. ఓకే, ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది అటు ఫ్రై కాదు, అట్లా కర్రీ కాదు, ఒక డిఫరెంట్గా అయిందనమాట. రండి చూపిస్తాం మీకు కూడా. స్మెల్ బాగుంది చూడండి. ఇది ఏంటో మరి, కొంచెం ఫ్రై లాగా కొంచెం గ్రేవీ లాగా అయ్యింది. ఓకే, చికెన్ కర్రీ, చపాతీస్, వైట్ రైస్, ఆనియన్స్ కూడా ఉన్నాయి. చికెన్ కర్రీ, లెమన్ పిండుకో బావా. లెమన్ ప్లస్ ఆనియన్ తీసుకున్నాడు. సో టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉందో చెప్తాడు టేస్ట్ చేసి. ఎలా ఉంది? ఇంతైనా చేసింది నేను కదా, బాగుంటుంది. థ్యాంక్ యూ.